శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటకుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తత్ప్రహరతః బాలపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభిమజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటపుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి. కిష్కింధాకాండము 43వ సర్గము. సుగ్రీవుడు శతవలి అను వానర వీరుని నాయకత్వమున తగినంత మంది వానర యోధులను ఉత్తర దిశలకు పంపుచు వారికి ఆ దిశా విశేషములను సమగ్రముగా వివరించుట. తతఃసందిశ్య సుగ్రీవః స్వసురం పశ్చిమాం దిశం వీరం శతవలిం నామ వానరం వానరర్షభః. ఉవాచ రాజా ధర్మజ్ఞః సర్వవానర సత్తమం వాక్యం ఆత్మహితం చేవ రామస్య చ హితం తథా. వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు తన మామయ్యగు సుషేనుని పశ్చిమ దిశకు వెళ్ళవలసినదిగా ఆదేశించెను. పిదప ధర్మజ్ఞుడైన వానరరాజు వానర నాయకుడైన శతవలి అను వీరునితో తనకును శ్రీరామునకును హితకరమగు వచనములను ఇట్లు నుడివెను. వృతః శతసహస్రేణ త్వద్విధానాం వనౌకసాం వైవస్వత సుతైః సార్థం ప్రతిష్టస్వ స్వమంత్రిభిః. దిశం హ్యుదీచీం విక్రాంతాం హిమశైలావతం సకాం సర్వతః పరిమార్గత్వం రామపత్నీం అనిందితాం. ఓ శతవలి, నీతో సమానులైన వానర వీరులతో కూడి వైవస్వతుని అంశలతో జన్మించిన నీ సహచర మంత్రులను వెంట నిడుకొని ఉత్తర దిశకు బయలుదేరువు. ఆ ఉత్తర దిశ మహిమాన్వితమైనది. హిమవత్ పర్వతము ఆ దిశకి ఒక దివ్యాభరణము. పూజ్యురాలైన సీతామాత జాడకై మీరు ఆ దిశయందు అంతటను పూర్తిగా గాలింపుడు. అస్మిన్ కార్యే వినిర్వృత్తే కృతే దాశరథే ప్రియే రుణాన్ముక్తా భవిష్యామః కృతార్థార్థ విదాంబరాః. కృతం హి ప్రియమస్మాకం రాఘవేన మహాత్మనా తస్య చేత్ ప్రతీకారోస్తి సఫలం జీవితం భవేత్. లక్ష్యసిద్ధి సాధించుటలో ఆరితేరిన ఓ వానరులారా, ఈ సీతాన్వేషణ కార్యము మన ప్రయత్నములతో సఫలమైనచో శ్రీరామచంద్ర ప్రభు ఎంతయూ సంతోషించును. ఆ విధముగా మనము రుణ విముక్తులమై ధన్యులమగుదుము. మహాత్ముడైన రఘువీరుడు మనకు ఎంతయో మేలు చేసినాడు. ఆ స్వామికి ప్రత్యుపకారము చేయగలిగినచో మన జీవితములు పూర్తిగా సఫలములగును. అర్దినః కార్య నిర్వృత్తి అకర్తురపి యశ్చరేత్ తస్య స్యాత్ సఫలం జన్మ కిం పునః పూర్వకారిణః. మనకు ఉపకారము చేయని వాడు ఎవడైనను మనలను అర్థించినప్పుడు అతనికి తోడ్పడినచో మన జన్మలు సార్థకములగును. ఆ రామచంద్ర ప్రభు ఇంతకు ముందే మనకు మహోపకారం అనర్చి ఉన్నాడు. ఇక ఆయనకు సహాయపడవలసిన విషయమును గురించి చెప్పనేలా.
ఏతాం బుద్ధిం అవస్థాయ దృశ్యతే జానకీ యథా తథా భవద్భిః కర్తవ్యం అస్మత్ ప్రియహితైషిభిః అయం హి సర్వభూతానాం మాన్యస్తు నరసత్తమః అస్మాసు చాగత ప్రీతి రామః పరపురంజయః. ఓ వానర వీరులారా, మీరు ఎల్లప్పుడూ నాకు హితమును గూర్చుచు నన్ను సంతోషపెట్టుటయందే నిరతులైందురు. కనుక నేను ఇంతవరకును తెలిపిన విషయములను మనస్సులలో నిలుపుకొని మీరు ఏ విధముగానైనను జానకీదేవి జాడను తెలుసుకొనియే తీరవలెను. పురుషోత్తముడు శత్రు విజేతయు అయిన ఈ శ్రీరాముడు సకల ప్రాణులకును ఆరాధ్యుడు, పైగా మనపై పరమ ప్రేమ గలవాడు. ఇమాని వనదుర్గాని నద్యః శైలాంతరాని చ భవంతః పరమార్గంతు బుద్ధి విక్రమ సంపద. నేను చెప్పబోవుచున్న వనముల యందును దుర్గములలోను నదీ తీరముల యందును కొండలపైనను గుహలలోను మీరు మీ బుద్ధి బలమును ఉపయోగించి ఆ తల్లి ఆచూకీ కొరకై గట్టిగా అన్వేషింపుడు. తత్ర మ్లేచ్ఛాన్ పులిందాంశ్చ శూరసేనాంస్తదైవ చ ప్రస్థలాన్ భరతాంశ్చైవ కురుంశ్చ సహమద్రకైః కాంబోజాన్ యవనాంశ్చైవ సకాన్ అరట్టకానపి బాహ్లికాన్ ఋషికాంశ్చైవ పౌరవాన్ అధటంకనాన్ చీనాన్ పరమచీనాంశ్చ నీహారాంశ్చ పునః పునః అన్వీక్ష్య దరదాంశ్చైవ హిమవంతం తథైవ చ లోధ్ర పద్మ కషండేషు దేవదారు అనేషు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. మ్లేచ్ఛ దేశములను పులిందుల భూములను శూరసేనుల రాజ్యములను బాగుగా అన్వేషింపుడు. అట్లే ఇంద్రప్రస్థమును దాని పరిసర ప్రదేశములను దక్షిణ కురుభూములైన కురుక్షేత్రాది ప్రాంతములను మద్రక దేశములను కాంభోజ రాజ్యములను యవనుల భూములను సకుల దేశములను అరట్టక దేశ భాగములను బాహ్లిక రాజ్యములను ఋషిక ప్రదేశములను పురురాజుల భూములను టంకన దేశ ప్రాంతములను చీనా పరమచీనా భూములను ఎల్లప్పుడూ మంచుతో నిండియుండు ప్రదేశములను దరద దేశములను హిమవత్ పర్వత ప్రాంతములను దట్టముగా ఉండడి లొద్దుగ చెట్ల మధ్యను పద్మక వృక్షములలోను దేవదారు వనముల యందును రావణుని నివాసమును సీతాదేవి జాడను పసిగట్టుటకై పదే పదే నిశితముగా గాలింపుడు. తత సోమాశ్రమం గత్వా దేవగంధర్వ సేవితం కాలం నామ మహాసానుం పర్వతం తు గమిష్యథ మహత్పు తస్య శైలస్య నిర్ధరేషు గుహాసు చ విచినుత్వం మహాభాగాం రామపత్నిం తతస్తతః. దేవతలు గంధర్వులు సంచరించునట్టి సోమాశ్రమ ప్రాంతములను వెదకుడు. పిమ్మట పెద్ద సానువులు గల కాలపర్వతమునకు వెళ్ళుడు. ఆ గిరియందు గల పెద్ద పెద్ద గుహలలోను సెలయేటి తీరముల యందును రామపత్నికు సీతాదేవి కొరకై ప్రత్యంగుళము అన్వేషింపుడు. తమతిక్రమ్య శైలేంద్రం హేమగర్భం మహాగిరిం తత సుదర్శనం నామ గంతుం అర్హత పర్వతం తతో దేవసఖో నామ పర్వతః పతగాలయః నానాపక్షి గణాకీర్ణో వివిధ ద్రుమభూషితః తస్య కానన షండేషు నిర్ఝరేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ కాలగిరిని దాటిన పిమ్మట హేమగర్భము అను పేరు గల మహాపర్వతము వచ్చును. ఆ పిమ్మట సుదర్శనము అను పెద్ద కొండ ఎదురగును. ఆ రెంటిని గాలించి ముందుకు సాగినచో దేవసఖ శైలమును చేరుదురు. ఆ గిరి పక్షులకు ఆశ్రయము. అది వివిధములకు పక్షుల గుంపులతో నిండి ఉండును. అనేక విధములకు చక్కని వృక్షములతో కళకళలాడుచుండును. ఆ పర్వతముపై గల వనములలోను సెలయేళ్ల తీరముల యందును గుహలలోను రావణుని నివాసమునకై సీతాదేవి జాడకై అందంతటను గట్టిగా అన్వేషింపుడు. తమతిక్రమ్య చాకాశం సర్వతః శతయోజనం అపర్వత నదీ వృక్షం సర్వసత్వ వివర్జితం. ఆ దేవసక పర్వతము దాటిన పిమ్మట ఎటు చూచినను 100 యోజనముల మేరకు శూన్య ప్రదేశమే కన్పట్టును. అందు కొండలు గాని నదులు గాని వృక్షములు గాని ఉండవు. అందువలన ఎట్టి ప్రాణులను అతట నివసింపవు. తంతు శీఘ్రం అతిక్రమ్య కాంతారం రోమహర్షణం కైలాసం పాండురం శైలం ప్రాప్య హృష్టా భవిష్యథ తత్ర పాండుర మేఘాభం జాంబూనద పరిష్కృతం కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ విశాల నళినీయత్ర ప్రభూత కమలోత్పల హంస కారండ వాకీర్ణ హెప్సరో గణసేవిత. తత్ర వైశ్రవణో రాజా సర్వభూత నమస్కృతః ధనదో రమతే శ్రీమాన్ గుహ్యకైః సహ యక్షరాట్ తస్య చంద్ర నికాశేషు పర్వతేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ శూన్య ప్రదేశమును అధిగమించిన పిమ్మట ఒక దుర్గమారణ్యమును ఎదురగును.
దాన్ని చూచిన వెంటనే మీ ఒడలు పులకరించును. అచట మీకు కైలాస శిఖరము కనపట్టును. తెల్లని కాంతులతో విలసిల్లుచుండడి ఆ కైలాసమును చూచినంతనే మీకు పరమ సంతోషము కలుగును. అచట కుబేరుని దివ్య భవనము గలదు. దాన్ని విశ్వకర్మ నిర్మించెను. అది తెల్లని మేఘముల వలె విరాజిల్లుచు బంగారు అలంకారములతో అలరారుచుండును. అక్కడ విశాలమైన సరస్సు గలదు. అందలి కమలముల కలువల శోభలు అపూర్వములు. అందు హంసలు కన్నెలేడి పిట్టలు విహరించుచుండును. అప్సరసలు అచట క్రీడించుచుందురు. ఆ ప్రాంతమునకు యక్షరాజైన కుబేరుడు అధిపతి. సర్వ శుభ లక్షణములు గల అతడు సమస్త ప్రాణులకును పూజ్యుడు. ఆ ధనపతి అచట యక్షులతో కూడి హాయిగా విహరించుచుండును. చంద్రకాంతులతో విలసిల్లది ఆ పర్వత శిఖరముల యందును గుహలలోను రావణుని నివాసమునకై వైదేహీదేవి జాడకై అంతటను క్షుణ్ణముగా గాలింపుడు. క్రౌంచం తు గిరిమాసాద్య బిలం తస్య సుదుర్గమం అప్రమత్తైః ప్రవేష్టవ్యం దుష్ప్రవేశం హి తత్ స్మృతం వసంతి మహాత్మానః తత్ర సూర్య సమప్రభాః దేవైరప్యర్చితాః సమ్యక్ దేవరూపా మహర్షయః క్రౌంచస్య తు గుహాశ్చాన్యాః సానూని శిఖరాణి చ నిర్ధరాశ్చ నితంబాశ్చ విచేతవ్యాస్తతస్తతః. ఆ పిమ్మట మీరు క్రౌంచగిరికి వెళ్ళుడు. అందు బిలము వలె కన్పట్టిడి దుర్గమమైన ఒక గుహ గలదు. కుమారస్వామి తన శక్తిని అనగా శక్తి అను ఆయుధమును ప్రయోగించినందున అది అట్లు ఏర్పడినట్లు ప్రతీతి. అందు కాలుమోపుటయు అసాధ్యమని ప్రసిద్ధి కనుక అందు జాగరూకులై ప్రవేశింపుడు. అచట సూర్యుని వలె తేజోమూర్తులైన మహాత్ములకు మహర్షులు నివసించుచుందురు. ఆ దివ్యస్వరూపులను దేవతలు కూడా సాదరముగా అర్చించుచుందురు. ఆ క్రౌంచ పర్వతము యొక్క ఇతర గుహలను సానువులను శిఖరములను సెలయేళ్లను గిరి మధ్య భాగములను పూర్తిగా నిశితముగా గాలింపవలెను. క్రౌంచస్య శిఖరం చాపి నిరీక్ష్య చ తతస్తతః అవృక్షం కామశైలం చ మానసం విహగాలయం నా గతిస్తత్ర భూతానాం దేవదానవ రక్షసాం సచ సర్వైర్విచేతవ్యః ససానుప్రస్థభూధరః క్రౌంచం గిరిం అతిక్రమ్య మైనాకో నామ పర్వతః మయస్య భవనం యత్ర దానవస్య స్వయం కృతం మైనాకస్తు విచేతవ్యః ససానుప్రస్థకందరః స్త్రీణాం అశ్వముఖీనాం చ నికేతాస్తత్ర క్రౌంచ శిఖరమును వెదికిన పిమ్మట అవృక్షము అను పేరు గల కామశైలమును అనగా ఈ పర్వతమునందు మన్మధుడు తపముననిచ్చినందున దీనికి కామశైలము అను పేరు ఏర్పడినది. క్రౌంచ శిఖరమును వెదికిన పిమ్మట అవృక్షము అను పేరు గల కామశైలమును పక్షులకు నెలవైన మానస పర్వతమును కూడా వెదకడు. అచ్చట ఎట్టి ప్రాణులను నివసింపవు. అంతేకాదు దేవతలు దానవులు రాక్షసులు మున్నగు వారు కూడా సంచరింపరు. అచ్చట గల సానువులను మైదాన ప్రదేశములను గట్టిగా అన్వేషింపుడు. క్రౌంచ పర్వతమును అధిగమించిన పిమ్మట మైనాకము అను పర్వతము కన్పట్టును. అచ్చట మయుడు అను దానవుడు నిర్మించుకున్న భవనము గలదు. ఆ గిరిపై అక్కడక్కడ కింపురుష స్త్రీల యొక్క భవనములను గలవు. ఆ మైనాక శైలము యొక్క సానువులను మైదాన ప్రదేశములను గుహలను బాగుగా గాలింపుడు. తం దేశం సమతిక్రమ్య ఆశ్రమం సిద్ధసేవితం సిద్ధా వైకానసాస్తత్ర వాలకీల్యాశ్చ తాపసాః వంద్యాస్తే తు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః ప్రష్టవ్యా చాపి సీతాయాః ప్రవృత్తిర్వినయాన్వితైః హేమ పుష్కర సంఛన్నం తస్మిన్ వైఖానసం సరః తరుణాదిత్య సంకాసైః హంసైర్విచరితం శుభైః ఔపవాహ్యః కుబేరస్య సార్వభౌమ ఇతి స్మృతః గజః పర్యేతి తం దేశం సదా సహ కరేణుభిః. మైనాక పర్వతమును వెదకి ముందునకు సాగిన పిదప ఒక పవిత్రమైన ఆశ్రమము వచ్చును. దాన్ని సిద్ధులు సేవించుచుందరు. అక్కడ సిద్ధులు వైఖానసులు వాలకిల్యులు మొదలగు మహాత్ములు తమ తపశ్చర్యలను కొనసాగించుచుందరు. వారు అందరూ తపస్సిద్ధి నంది పునీతులైది. ఆ మహానుభావులకు వినయపూర్వకముగా నమస్కరించి సీతామాత యొక్క జాడను గుర్చి అర్థింపగలరు. ఆ ఆశ్రమమునందు వైఖానసము అను సరస్సు గలదు. అందలి జలములు బంగారు వన్నెగల కమలములతో నిండి ఇండును. అందు మధ్యాహ్న సూర్యుని కాంతులతో విలసిల్లడి అందమైన హంసలు విహరించుచుండును. యక్షులకు ప్రభు అయిన కుబేరుని యొక్క గజవాహనమునకు సార్వభౌమము అని పేరు. అది 6 ఏనుగులతో కూడి సర్వదా ఆ ప్రదేశమున సంచరించుచుండును. తత్సరః సమతిక్రమ్య నష్టచంద్ర దివాకరం అనక్షత్ర గణం వ్యోమ నిష్పయోదం అనాదితం గభస్తిభిరి వార్కస్య సతుదేశ ప్రకాశతే విశ్రామ్యద్భిస్తపస్సిద్ధైః దేవకల్పైః స్వయం ప్రభైః తం తు
స్వయం ప్రభై. ఆ వైఖాన సరస్సును దాటి వెళ్ళిన పిమ్మట ఒక ప్రదేశము వచ్చును. అచ్చట సూర్యచంద్రుల యొక్క నక్షత్రముల యొక్క దర్శనమే ఉండదు. అక్కడ మేఘములు గాని మెరుపులు గాని కనబడవు సరిగదా, వాటి గర్జనలు కూడా వినపడవు. ఆకాశము కేవలము శూన్యమై ఉండును. అయినను సూర్యకిరణములు ప్రసరించినట్లుగా ఆ ప్రదేశము అంతయును దివ్య తేజోమయమై ఉండును. దేవతలతో సమానులైన తపస్సిద్ధులు ఆ ప్రదేశమున విశ్రమించుచుందురు. వారు స్వయం ప్రకాశకులు. వారి జ్ఞాన తేజస్సులే అతడి వెలుగులకు కారణము. తంతు దేశం అతిక్రమ్య శైలోదానామ నిమ్నగా ఉభయోస్తీరయోస్తస్యాః కీచకా నామ వేణవః తే నయంతి పరం తీరం సిద్ధాన్ ప్రత్యానయంతి చ ఉత్తరాః కురవస్తత్ర కృతపుణ్య ప్రతిశ్రయాః. ఆ ప్రదేశమును దాటిన పిదప శైలోదము అను పేరుగల నది వచ్చును. ఆ నది యొక్క 2 తీరముల ఎందును కీచకములు అను వెదుళ్ళు గలవు. ఆ వెదుళ్ళు వంగి పరస్పరము పెనవేచుకొని వంతెన వలె ఉప్పుచుండును. అతడి సిద్ధులు ఆ వెదుళ్ళ వంతెన మీదుగా ఉభయ తీరములకును తమ రాకపోకలను సాగించుచుందురు. ఆ శైలోద నదీ తీరములనే ఉత్తర కురు భూములు గలవు. అవి పుణ్యాత్ములకు నిలయములు. తతః కాంచన పద్మాభిః పద్మినీభిః కృతోదకాః నీల వైఢూర్య పత్రాభిః నద్యస్తత్ర సహస్రశః రక్తోత్పల వనైశ్చాత్ర మండితాశ్చ హిరణ్మయైః తరుణాదిత్య సదృశైః భాంతి తత్ర జలాశయాః మహార్హ మణిపత్రైశ్చ కాంచన ప్రభకేసరైః నీలోత్పల వనైశ్చిత్రైః స దేశః సర్వతో వృతః. ఆ ఉత్తర కురుదేశమున పెక్కు నదులు గలవు. అవి జల సమృద్ధి గల జీవనదులు. వాటిలో బంగారు పద్మములు, తామర తీగలు, నీల వైఢూర్యముల వంటి ఆకులు అలరారుచుండును. తరుణ సూర్యుని కాంతులతో ఉప్పుచు బంగారు వన్నెగలిగి ఉన్న ఎర్రదామరలతో అతని జలాశయములు ఎల్లప్పుడూ కలకలలాడుచుండును. అతని జలాశయములు నల్లగలువలతో నిండియుండును. ఆ కలువల ఆకులు అమూల్యములైన నీలమణుల వలెను వాటి కేసరముల బంగారు కాంతులలోనూ ఒప్పుచుండుటచే అవి చిత్ర విచిత్రముగా శోభిల్లుచుండును. నిస్తులాభిశ్చ ముక్తాభిః మణిభిశ్చ మహాధనైః ఉద్భుత పులిరాస్తత్ర జాతరూపైశ్చ నిమ్నగాః సర్వరత్నమయైశ్చిత్రైః అవగాఢా నగోత్తమైః జాతరూపమయైశ్చాపి హుతాసన సమప్రభైః. అందలి నదులు మిక్కిలి ఎత్తైన ఇసుక తిన్నెలతో మనోహరముగా ఉండును. ఆ తీరములు మిక్కిలి విలువైన గుండ్రని ముత్యములతో మనులతో బంగారములతో విరాజిల్లుచుండును. ఆ నదులలోనికి చొచ్చుకొని ఉన్న పర్వతములు బంగారు కాంతులను విరజిమ్ముచు అగ్నిజ్వాలల వలె మెరయుచుండును. అవి వివిధములకు రత్నములకు నిలయములు. నిత్య పుష్ప ఫలాస్తత్ర నగాః పత్ర రథాకులాః దివ్య గంధర స్పర్శాః సర్వకామాన్ స్రవంతి చ. అచటి వృక్షములు పక్షుల గుంపులకు నివాసములు. అవి అన్ని కాలముల యందును అద్భుత పరిమళములను వెదజల్లుచు పువ్వులతోడను రసవంతములై నోరూరించడి పండ్లతోనూ ఒప్పుచు అందరి అభిరుచులను తీర్చుచుండును. నానాకారాని వాసాంసి ఫలంత్యన్యే నగోత్తమాః ముక్తా వైఢూర్య చిత్రాని భూషణాని తథైవ చ స్త్రీణాం చాప్యను రూపాని పురుషాణాం తథైవ చ సర్వర్తు సుఖసేవ్యాని ఫలం త్యన్యే నగోత్తమాః. అతడి కొన్ని వృక్షములు వస్త్రములను ప్రసాదించును. ముత్యములు వైఢూర్యములను పొదిగిన చిత్రములైన ఆభరణములను అనుగ్రహించును. స్త్రీలను పురుషులను ధరించుటకు అవి అనువుగా ఉండును. మరికొన్ని వృక్షములు అన్ని ఋతువుల యందును హాయిని గొల్పుచుండును. మహార్హాని విచిత్రాని హేమాన్యన్యే నగోత్తమాః శయనాని ప్రసూయంతే చిత్రాస్తరణవంతి చ మనఃకాంతాని మాల్యాని ఫలంత్యత్రాపరే ద్రుమాః పానాని చ మహార్హాని భక్ష్యాని వివిధాని చ. తదితర వృక్షములలో కొన్ని శ్రేష్టములైన చిత్ర విచిత్రములైన బంగారు తల్పములను ఆస్తరణములను సృష్టించును. మరికొన్ని మనస్సున కింపైన మాల్యములను కమ్మని పానీయములను వివిధములకు భక్ష్యములను సమకూర్చును. స్త్రియశ్చ గుణసంపన్న రూప యౌవన లక్షితాః గంధర్వాః కిన్నరాః సిద్ధా నాగా విద్యాధరాస్తథా రమంతే సహితస్తత్ర నారీభిర్భాస్కర ప్రభా. అతడి స్త్రీలు సద్గుణములు గలవారు, చక్కని రూపములు యవ్వనము గలవారు. అచట దివ్య తేజ సంపన్నులైన గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు స్త్రీలతో కూడి ఆనందించుచుందురు. సర్వే సుకృత కర్మాణః సర్వే రతి పరాయణాః సర్వే కామార్థ సహితా వసంతి సహయోషితః గీత వాదిత్ర నిర్ఘోషః సోత్కృష్ట హసితస్వనః శ్రూయతే సతతం తత్ర సర్వభూత మనోహరః తత్ర నా ముదితః కశ్చిత్ నాస్తి కశ్చిదసత్ప్రియః
అహన్యహని వర్ధంతే గుణాస్తత్ర మనోరమాః. స్త్రీలతో చేరిన వారు అందరూ సత్కార్యములను వనర్చిన వారు సుఖలాలసులు భోగాసక్తులు. అచట నిరంతరము మధుర గీతాలాపనలు, ఇంపైన వీణా వేణు మృదంగ తాళధ్వనులు, కమ్మని దరహాసముల సవ్వడులు వినిపించుచుండును. అవి సకల ప్రాణుల మనస్సులను రంజింపజేయుచుండును. అచట సుఖములకు నోచుకొనని వారు గాని చెడు ఆలోచనలు గలవారు గాని ఉండనే ఉండరు. అచటి వారిలో అనుదినము సద్గుణములు వృద్ధి చెందుచుండును. సమతిక్రమ్య తం దేశం ఉత్తరః పయసాం నిధిః. తత్ర సోమగిరిర్నామ మధ్యే హేమమయో మహాన్. ఇంద్రలోకగతా ఏ చ బ్రహ్మలోకగతాశ్చ ఏ దేవాస్తం సమవేక్షంతే గిరిరాజం దివం గతాః. ఆ కురుదేశ ప్రాంతములను అన్వేషించిన పిమ్మట ఉత్తర దిశ యందు లవణ సముద్రము వచ్చును. ఆ సముద్ర నడుమ సోమగిరి అనే పేరు గల ఒక మహాపర్వతము గలదు. అది సువర్ణమయము. ఇంద్రలోకమునందును బ్రహ్మలోకమునందును గల దేవతలు ఆకాశమున నిలచి ఆ పర్వతరాజము యొక్క అందచందమును తిలకించుచుందురు. సతు దేశో విసూర్యోపి తస్య భాసా ప్రకాశతే. లక్ష్మ్యాభివిఘ్నేయః తపతేవ వివస్వత. రాత్రి వేళలో సూర్యుడు లేకున్నను సోమగిరి కాంతులతో ఆ ప్రదేశము సూర్యప్రభలతో వెలుగొందుచున్నట్లే ఉండును. భగవానపి విశ్వాత్మ శంభురేకాదశాత్మకః. బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారితః. న కథంచన గంతవ్యం కురూణాం ఉత్తరేణవః. అన్యేషామపి భూతానాం నాతిక్రామతి వైగతిః. సహి సోమగిరిర్నామ దేవానామపి దుర్గమః. తమాలోక్య తతః క్షిప్రం ఉపావర్తితుమర్హద. అచట విశ్వాత్మకుడైన విష్ణు భగవానుడు, ఏకాదశమూర్తి స్వరూపుడైన శంకర భగవానుడు, సృష్టికర్త అయిన బ్రహ్మయు నివసించుచుందరు. ఈ త్రిమూర్తులను బ్రహ్మర్షులు సేవించుచుందరు. ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఉత్తర కురుభూములను దాటి వెళ్ళరాదు. శక్తిశాలులైన దైత్యులు సైతము దాన్ని అతిక్రమించి వెళ్ళజాలరు. ఆ సోమగిరి యందు ప్రవేశించుట దేవతలకు సైతము అసాధ్యము. కనుక అదంతటను సీతాదేవి కొరకై అన్వేషించి తిరిగి రండు. ఏతావద్వానరైః సఖ్యం గంతుం వానర పుంగవాః. అభాస్కరం అమర్యాదం న జానీమస్తతః పరం. సర్వేమేతద్విచేతవ్యం యన్మయా పరికీర్తితం. యదన్యదపి నోక్తం చ తత్రాపి క్రియతామతిః. ఓ వీరులారా, వానరులైన మీరు ఇంతవరకు మాత్రమే వెళ్ళగలరు. ఆ పైన సూర్యరశ్మియే ఉండదు. కనుక ఆ తరువాత ఏ దేశములున్నదియో నేను ఎరుగను. ఇంతవరకును నేను తెలిపిన ప్రదేశములను అన్నింటినీ పూర్తిగా గాలింపుడు. నేను పేర్కొనని ప్రదేశముల విషయమున మీ బుద్ధి కౌశలమును అనుసరించి అన్వేషింపుడు. తతఃకృతం దాశరథేర్ మహత్ప్రియం మహత్తరం చాపి తతో మమ ప్రియం. కృతం భవిష్యచ్చ నిలానలోపమా విదేహజా దర్శనజేన కర్మణ. తతః కృతార్థాః సమితాః సబాంధవా మయార్చితాః సర్వగుణైర్మనోరమైః. చరిష్యధోర్వీం ప్రతిశాంత సత్రవః సహ ప్రియా భూతధరాః ప్లవంగమాః. ఓ వానర యోధులారా, మీరు అందరూ వాయుదేవుని వలె సర్వత్రా సంచరింపగలరు. మహాత్ముడైన అగ్ని వలె తేజోమూర్తులు. మీరు ఎన్ని శ్రమల కోర్చి అయినను ఆ వైదేహీ దేవిని చూచి ఆమె క్షేమ వార్తను తీసుకుని రాగలిగినచో శ్రీరామచంద్ర ప్రభు ఎంతయూ సంతోషించును. ఇక నేను పొందిడి ఆనందమునకు అవధియే ఉండదు. మీరు ఈ ఘనకార్యమును సాధించుకుని వచ్చినచో అన్ని విధములకును ప్రశంసావహములైన సత్కారములతో మిమ్ములను మీ బంధుమిత్రులను గౌరవింతును. ఆ పిమ్మట మీరు ఆలుబిడ్డలతో కూడి సంతోష జీవితములను అనుభవింపగలుగుదురు. మరియు మిమ్ము ఆశ్రయించిన ఇతర ప్రాణులను కూడా పోషింపగలరు. అప్పుడు మిమ్ము ఎదిరించి నిల్వగల శత్రువులే ఉండరు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 43 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండమునందు ఇది 43వ సర్గము.